హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవాకృతి వ్లాగ్స్ అండి. సో, కంటెంట్ మాత్రమే గ్రాబ్ చేయాలి. ఎందుకు అంటే నాకు అస్సలు కుదరట్లేదండి. సో, ఈ వీడియోలో 2, 3 వీడియోస్ అనేది ఇంక్లూడ్ చేసి ఒక వ్లాగ్ కింద పెడుతున్నాననమాట. సో, ఎనీవేస్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి. సో, ఇక్కడొచ్చేసి అవిసె గింజలు పౌడర్ చేసుకున్నాను కదా! వాటిని చక్కగా ఒక నైట్ అంతా సోక్ చేసి, మార్నింగ్ దాని నుంచి స్టార్చ్ అనేది తీసేసి, చక్కగా అందులో హెన్నా ప్లస్ ఈ ఉసిరికాయ పౌడర్ కలిపేసానండి. పాపకి హెయిర్ ప్యాక్ కింద పెడదామని చెప్పేసి. సో, అట్లా అనమాట. అది సండే రోజు క్లిప్. అండ్ ఇంకొకటేంటి అంటే, నేను తులసి మాతను పెట్టుకునేటప్పుడు కంప్లీట్‌గా చూయించలేదు అన్న ఇంటెన్షన్‌తోని జస్ట్ ఒక చిన్న బైట్ అనేది యాడ్ చేసేసాను. సో, అందుకని చెప్పేసి అది కూడా ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి, ఆ రోజు ఎలాగో మంచి రోజే అండి. పౌర్ణమి అనమాట. ఇంకా ఆ రోజు తులసమ్మ వారిని అలా ప్రతిష్ఠించుకొని చక్కగా పూజ చేశాను. తర్వాత ఫ్రైడే రోజు కూడా ఒకసారి మంచిగా పూజ చేసుకున్నాను. సో, మళ్ళీ అడిగేది ఏంటి అంటే, ఎన్ని ఇరుకు ఇబ్బందులున్నా కానీ ప్రశాంతంగా వారానికి ఒకసారైనా ఇలా చక్కగా పువ్వులతోని అలంకరించుకొని వచ్చినంతలో దీపారాధన చేసుకోవాలని ఒక్కటే కోరుకుంటాను. అంతకు మించి ఎక్స్ట్రా ఇంకేమీ కోరుకోననమాట. సో, ఇలా సెట్ చేసుకున్నాను. తర్వాత ఒక చెక్క కూడా దానికి ఎనకాల పెట్టానండి. గాలికి మొత్తం దీపారాధన చేసినప్పుడల్లా అటు ఇటు అయిపోతుంది. సో, అందుకని చెప్పేసి ఉన్నంతలో సెట్ చేసుకున్నా. నాకెందుకో నార్మల్ కుండీస్ కంటే కూడా ఇట్లా లోటస్ మోడల్‌లో బాగా నచ్చింది. అండ్ రౌండ్ షేప్‌లో కూడా ఉండాలని ఎప్పటినుంచో ఉండే. సో, వెళ్ళంగాల్నే దీని మీదే పడింది. ఇంకా ఇదే తెచ్చుకున్నాను. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు కుండీ, తులసమ్మ అంతా సెటప్ అయితే సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. కమింగ్ టు బ్యాక్ ఇంకా ఫ్రైడే రోజు పూజ చేసుకొని ఈవినింగ్ వచ్చినాక వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాననమాట. సో, అట్లా కూర్చొని ప్రశాంతంగా చూస్తూ తులసమ్మ దగ్గర అలా కూర్చున్నాను. అండ్ పువ్వులు నిర్మాల్యం వాడిపోయిన తర్వాత పిల్లలు వెంటనే మొహం కాళ్ళు కడుక్కొని కూడా తీసేపిస్తానండి. ఎక్కువ ఉంచను ఎండిపోయేంత వరకు. సో, ఇంకా ఆ రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాననమాట. మనసుకైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అండి. అసలు ఇంటి ముందు తులసమ్మ వారు ఉంటే చక్కగా కూర్చొని కాసేపు అక్కడే రిలాక్స్ అయిపోయాననమాట. ఇంకా లోపు వెదర్ కూడా చాలా కూల్ అయిపోయింది. అందుకని చెప్పేసి చక్కగా టీ పెట్టుకొని అయ్యేంత వరకు ఇంక ఇక్కడ కూర్చుందాం అని చెప్పేసి అలాగే కూర్చున్నా ఈవినింగ్ పూట. సో, బ్యాక్ సైడ్ చెక్క పెట్టాను కదా! అది కూడా సెట్ చేశానని చూపిస్తున్నా. బై మిస్టేక్ ఏంటి అంటే వీడియోలో పడట్లేదు అది. సో, అదనమాట సంగతి. అండ్ పిల్లలు వచ్చేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వర్క్స్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేసేసుకున్నారు. అండ్ ఇంట్లోకి వెళ్ళి అలా టీ పెట్టుకున్నానండి ఒక చిన్న గిన్నెలో నా వరకే ఓన్లీ. అండ్ ఒకసారి ఇల్లు కూడా చూపిస్తాను చూడండి. మొత్తము నేను ఇది మార్నింగ్ నీట్‌గా సర్ది పెడతాను. వీళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అంతా మెస్సీ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అలా టీ తాగిన తర్వాత నేను ఇంట్లోకొచ్చి చూపిస్తా చూడండి. అసలు ఇల్లు ఎంత మెస్సీగా ఉందో. కొన్ని టీ ఉంటే ఇంకా మా బాబుకి కూడా పోసాను. సో, అలా ఇల్లు చూడండి మొత్తం ఎక్కడివి అక్కడే అనమాట. నేను పట్టించుకోకపోతే ఆ రోజు అసలు వర్క్ చేయరు. నేను చెప్తేనే చేస్తారు. లేకపోతే ఆ వర్క్ అంతా అలాగే పెడతారు. ఒకసారి చూపిస్తా చూడండి. ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయండి. హాఫ్ ఆఫ్ ద పార్ట్ నేను ఫోల్డింగ్స్ చేశాను. ఇంకా హాఫ్ ఉన్నాయన్నమాట. దానికి తోడు మార్నింగ్ ఏంటి అంటే ఒకవేళ వర్షం వస్తే తడిచిపోతాయి అన్నట్టుగా నేను ఒకదాని మీద ఒకటి వేసి వెళ్తున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే డ్రాబ్యాక్ ఆ మెట్ల పైనుంచి కూడా వర్షం పడినప్పుడు నీళ్ళు అలా స్లాబ్ దగ్గరికి కారుకుంటూ వచ్చేస్తాయి. అదొక పెద్ద డ్రాబ్యాక్. దానివల్ల బట్టలు ఉతికి కూడా యూజ్ ఉండదు. తడిచిపోతూనే ఉంటాయి సగం బడ. సో, ఇక్కడ పిల్లల్ని అడుగుతున్నాను. ఈరోజు స్కూల్లో ఏం పీరియడ్స్ జరిగాయి, ఏం సబ్జెక్ట్స్ జరిగాయి, ఏంటి అనేది. ఇంకా వాళ్ళేమో డ్రెస్ చేంజ్ చేసుకొని అలా రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట. ప్రాపర్‌గా స్నాక్సే పెట్టాలి అని ఏమీ ఉండదండి. అన్నం ఉంటే అన్నం తినేస్తారు.
అసలు ఏమీ లేదు. అంటే ఎప్పుడన్నా రేరు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే మ్యాగీ ప్రిఫర్ చేస్తారు. జంక్ ఫుడ్, బయట ఫుడ్ అస్సలు తినరనమాట. సో, మ్యాక్సిమం రైస్ లేదంటే ఎప్పుడన్నా కొంచెం బూందీయో ఏదన్నా తెచ్చి పెడతా గానీ మ్యాగీలు, కుర్కుర్లు ఇవైతే అస్సలు తినరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నేను దోసపిండి కూడా ప్రిపేర్‌గా పెట్టేసాననమాట. 2 డేస్‌కొస్తది. సాటర్డే అండ్ సండే కోసం అని చెప్పేసి. రాంగాల్నే బట్టలు కూడా వాషింగ్ మిషన్‌లో ఏసి చక్కగా వాష్ చేసేసుకొని నీట్‌గా డ్రైకి ఏసేసాననమాట. సో, ఇప్పుడు చక్కగా అనిపిస్తుంది కదా! తులసి మాత దగ్గర చూసారా? సో, కంప్లీట్‌గా కొంచెం గ్యాప్ ఇచ్చి వేశాననమాట. అండ్ ఫైనల్లీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం తెలియని పేరెంట్స్‌కి వాళ్ళు అనుకోని పరిస్థితులలో అంటే అస్సలు అన్‌ఎడ్యుకేటెడ్‌గా ఉంటారు కదండీ! చదువుకోలేని పరిస్థితులలో అలా ఉండాల్సొస్తది. సో, వాళ్ళకి యూజ్ అవుతదని ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తే దానికి రెస్పాండే లేదు. ఆల్మోస్ట్ అంతా కలిపితే 196 వ్యూస్ వచ్చాయనమాట. నేను గోంగూర పికిల్ పెడితే 1400 వ్యూస్ వచ్చాయి. సో, ఏదన్నా ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నప్పుడు తెలియని వాళ్ళకి తెలుస్తది అన్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి. సో, మినిమమ్ మెంబర్స్ చూసే వాళ్ళన్నా చూస్తే బాగుండేది అన్న నా ఇంటెన్షన్ అనమాట. సో, అది సంగతి. అండ్ ఇక్కడ గోంగూర పచ్చడి సండేస్ వచ్చినాయి అంటే నాన్ వెజ్ కంటే కూడా మ్యాక్సిమం ఎప్పుడన్నా నాన్ వెజ్ ప్రాపర్‌గా చేస్తాను. బట్ ఏంటి అంటే నాకు వీడియో తీసుకోవడానికి ఇలాంటి రోటి పచ్చళ్ళకి అంటే సండే కొంచెం నిదానంగా ఉంటది. హాలిడేస్‌లో వర్కింగ్ డేస్‌లో కాకుండా ఇలా పెట్టుకుంటాననమాట. సో, దానికోసమే ఇట్లా నేను గోంగూర పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను. లాస్ట్ సండే అనుకుంటా ఐ థింక్ సో. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 3 డేస్, 5 డేస్ గ్యాప్ వచ్చేస్తుందండి కుదరక. సో, అదనమాట సంగతి. కమింగ్ టు బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ నేను సైమల్టేనియస్‌గా మిర్చి వేయించుకోవడంతో పాటు గోంగూర కూడా చక్కగా కడిగి ఉడకబెట్టేసుకున్నానండి. సో, ఈ ప్రాసెస్ అంతా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కాబట్టి జస్ట్ మీరు చూడండి నిదానంగా ఒకసారి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నిజంగా అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంప్లీట్‌గా ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా మనకి కుదరకపోయినా ఆ ప్యాటర్న్‌లో ఆ టాపిక్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఎంత చదువుకున్నా గానీ రిలవెంటెడ్‌గా యాజ్ ఇట్ ఈజ్ స్కూల్‌లో చెప్పినట్టు చెప్పడం కానీ, ఫ్యాకల్టీ టీచ్ చేసినంత పర్ఫెక్ట్‌గా టీచింగ్ అనేది మనం చేయలేం కాబట్టి, కంప్లీట్‌గా హెల్ప్ అవుతది మన పిల్లలకి. బుక్స్‌లో చక్కగా ప్రతి టాపిక్‌కి ఆ క్యూఆర్ కోడ్ అనేది ఉందనమాట. సో, దాన్ని ఇంకొక ఫోన్ తీసుకొని చక్కగా వీడియో చేయొచ్చు. బట్ ఏంటి అంటే నాకు కుదరలేదు. సో, మీకు ఈజీగా తెలిసిపోతది. చక్కగా గూగుల్‌లోకి వెళ్ళేసి స్కాన్ ఓపెన్ చేసి దాని మిడిల్‌లో స్కాన్ చేసేసుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది తీసుకొని ఆ టాపిక్ రిలవెంటెడ్ మొత్తం యానిమేషన్ వీడియో కానీ, లేకపోతే ప్రాక్టికల్‌గా వీడియో కానీ కంప్లీట్‌గా వచ్చేస్తదనమాట. ఇది డెఫినెట్‌లీ యూజ్ అవుతది. ఎందుకు అంటే నేను ఏదో పిల్లలకి నోట్‌బుక్స్ కొన్నాను, బుక్స్ తెచ్చాను ఇలా అని కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతది. మాక్సిమం 90%లో అట్‌లీస్ట్ 100-90%లో 50 ఆర్ 60% పీపుల్‌కి తెలిసి ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్‌కి వెళ్ళే వాళ్ళకి. సో, అదేదో నార్మల్‌గా అన్నట్టుగా వదిలేస్తారండి. అండ్ సీబీఎస్‌ఈ స్కూల్ సిలబస్‌లో కానీ, ఎనీ ప్రైవేట్ స్కూల్ సిలబస్‌లలో కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది కామన్‌గా ఉంది. సో, మనము సోషల్ మీడియాని మనం మంచికి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ప్రాపర్‌గా మనం నెట్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఫోన్‌ని ఎలా యూజ్ చేసేసుకోవచ్చు అనేది వీటిని బట్టి తెలుసుకోవచ్చండి. మంచిగా యూజ్ చేసుకుంటే మంచి, చెడుగా యూజ్ చేసుకుంటే చెడనమాట. వ్లాగ్‌లాగా చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ చెప్పాలి మనం ఏదన్నా ఒక వ్లాగ్ చేసినప్పుడు. సో, అలాంటి ఇన్ఫర్మేషనే నేను ఈ ఇయర్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేశాననమాట. సో, కంప్లీట్‌గా పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతదండి. మనము ఆ టాపిక్‌ని ఎప్పుడైతే స్కాన్ చేస్తామో పిల్లలకి 90% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము.
దట్ టు ట్యూషన్స్ కంటే కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ రోజు ఆ టాపిక్ వాళ్ళకి స్కూల్లో ఆ టాపిక్ మీద టీచర్ టీచ్ చేశారనుకోండి, ఇంటికొచ్చి మమ్మ నాకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ అర్థం కాలేదు అని పిల్లలు మనల్ని అడిగినప్పుడు ఒక ట్యూషన్ టీచర్ దగ్గరికి పంపించే దానికంటే కూడా ఇది 70% ఇట్స్ వర్క్ అనమాట. సో అంత ఇన్ఫర్మేషన్ ఉంది. దట్టు ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటి అంటే ఎడ్యుకేషన్‌లో ఈక్వాలిటీ రావాలండి. ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే ఎన్ఆర్ఐ పీపుల్స్ అంటే కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టి సీబీఎస్ఈ స్కూల్స్‌లో, ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో ఏస్తారు. ఆబ్వియస్‌లీ అక్కడ సీబీఎస్ఈ సిలబస్ అనేది ఉంటది కాబట్టి ఇట్స్ ఓకే. బట్ ఎడ్యుకేషన్ అని అన్నప్పుడు ఎడ్యుకేషన్‌లోనే ఈక్వాలిటీ రావాలి. నేను చెప్పినట్టుగా 50% స్టేట్ సిలబస్ పెట్టి 50% సీబీఎస్ఈ సిలబస్ పెడితే ప్రతి పిల్లలు అండ్ గవర్నమెంట్ స్కూల్స్‌కెళ్ళే పిల్లల్లో కూడా టాలెంట్ ఉండొచ్చు. ఆ టాలెంట్‌తోని వాళ్ళు 50% సీబీఎస్ఈ సిలబస్ అనేది మనం ఇంక్లూడ్ చేస్తే చక్కగా యూజ్ చేసుకోవచ్చు కదా! డబ్బున్న పిల్లలే చదువుతారని లేదు. అండ్ టాలెంట్ అనేది గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉండదని కూడా కాదు. ఇయాల రేపు మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ అందింది అంటే 90s తర్వాత కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండమెంటల్ ఇక్కడి నుంచి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ నుంచే వచ్చింది. ఇయాల నెంబర్ ఆఫ్ నోట్‌బుక్స్ అండ్ నెంబర్ ఆఫ్ థియరీ పార్ట్స్ నేర్చుకోవడానికి నెంబర్ ఆఫ్ ఉన్నాయి థియరీ పార్ట్స్‌లో. అండ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ మనకి చేతిలోనే నెట్ ఉంది, గూగుల్ ఉంది కాబట్టి ఏ సబ్జెక్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వచ్చేస్తుంది. ఇంక్లూడింగ్ నోట్‌బుక్‌తో సహా. దట్ మీన్స్ మెటీరియల్ అండ్ క్వెషన్ బ్యాంక్‌తో సహా వచ్చేస్తుంది కాబట్టి అయినా కూడా పిల్లలకి మ్యాక్ మైండ్ పడిపోయింది. వాళ్ళు ఏం చదువుతున్నారో, ఏం వెళ్తున్నారో, ఎందుకెళ్తున్నారో అసలు వాళ్ళకే క్లారిటీ లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఎడ్యుకేషన్‌లో ఈక్వాలిటీ అనేది వస్తే కనీసం మేము కూడా సీబీఎస్ఈ మాకు టచ్ ఉంది, స్టేట్ సిలబస్ మాకు టచ్ ఉంది అన్న ఇంటెన్షన్‌తోని పిల్లలు ఈక్వల్‌గా చదువుకోగలుగుతారు. ఎంతవరకు దీన్ని మీకు కన్వే చేయగలుగుతున్నానో ఐ డోంట్ నో, నాకు తెలియడం లేదు. ఎందుకు అంటే నేను అంతకుముందు ఒక 1 మంతే వర్క్ చేశాను. సో ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. అటెండర్‌గా వర్క్ చేశాను. 1 మంతే చేశాను. ఎందుకంటే టైమింగ్స్ టూ మచ్. మార్నింగ్ 7:30కే అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకే నాకు టైమింగ్ కుదరట్లేదని చెప్పేసి 1 మంత్ చేసి స్కిప్ చేసేసాననమాట. మానేశాను. అయితే వై షుడ్ యూ జాయిన్ దిస్ సీబీఎస్ఈ అంటే ప్రాపర్ రీజన్ అక్కడున్న ఒక్క ఫ్యాకల్టీ కూడా నాకు సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అంటే నీట్ ఎగ్జామ్‌కి యూజ్ అవుతది. అండ్ ఐఐటీ ఫౌండేషన్స్ ఉంటది. ఇంకేదో చెప్పారు తెలిసిన ఫ్యాకల్టీ. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు సీబీఎస్ఈ చదువుకున్న కేటగిరీ కిడ్స్‌ని స్పెషల్‌గా చూస్తారని. ఆ విషయం అయితే నాకు చెప్పినంత వరకు కంప్లీట్‌గా రాంగ్ అండి. టాలెంట్ ఉండాలి అండ్ మార్క్స్ అప్పుడు జీరో నాలెడ్జ్. మార్క్స్ కానీ మన ర్యాంకులు కానీ ఒక ఇంటర్వ్యూకి పనికిరావు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బేసిక్ స్కిల్స్. కమ్యూనికేషన్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేయగలుగుతావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏ ఇంటర్వ్యూ అయినా జరుగుతుంది. అండ్ సబ్జెక్ట్ పరంగా 50% జరిగితే కమ్యూనికేషన్ మీద ఒక సిచ్యువేషన్ మీద ఇంటర్వ్యూ అనేది బేస్ అయి ఉంటుందని నాకు తెలిసినంత వరకు నేను గ్యాదర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అనమాట. సో అది కంప్లీట్‌గా రాంగ్. అండ్ నేను చెప్పినట్టుగా ఇదే ఈక్వాలిటీ అనేది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కూడా వస్తే చాలా బాగుంటుంది. కంప్లీట్ ఎడ్యుకేషన్‌లో ఈక్వాలిటీ వచ్చినట్టు ఉంటుంది. ఎందుకు అంటే గెస్టెడ్ ఆఫీసర్స్ కిడ్స్ ఉంటారు. అండ్ ఆర్మీ వాళ్ళ కిడ్స్ ఉంటారు. వాళ్ళకి కంప్లీట్‌గా సీబీఎస్ఈ మిలిటరీ స్కూల్స్‌లో సీట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. ఫ్రీగా వాళ్ళకి సీబీఎస్ఈ సిలబస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే. అండ్ ఇక్కడ ఇదొచ్చేసి మనకి వర్కింగ్ ఏమంటారు ఒక్క నిమిషం. తెలుగండి ఇది సబ్జెక్టు. ఇది యాక్టివిటీ అనమాట. ఆ యాక్టివిటీ దాని మీద కూడా ఐడియా లేకపోతే మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చక్కగా ఆ యాక్టివిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు. సో దట్స్ వై ఐయామ్ టెల్లింగ్ యూ. సో ఇంకొకటి ఏంటి అంటే
పద్య భాగం, గద్య భాగం నేను చదువుకున్నప్పుడు నేను 90 కిడ్ కాబట్టి కంప్లీట్‌గా హాఫ్ ఆఫ్ ద చాప్టర్ కంప్లీట్‌గా పద్యాలేనండి. ఒక సుమతి శతకం గానీ, శతక పద్యాలు ఎన్ని పద్యాలు చెప్పగలరో అన్ని పద్యాలు నేర్చుకునేవాళ్ళము. గుక్క తిప్పుకోకుండా 100 పద్యాలు చదివిన రోజులున్నాయి, అప్పచెప్పిన రోజులున్నాయి. అలాంటి పద్య భాగము ఇప్పుడు 2, 3 పేజీలకే పరిమితమైంది. ఎందుకంటే మా పిల్లలవి గవర్నమెంట్ స్కూల్ సిలబస్సే కాబట్టి నేను కంప్లీట్‌గా చూపిస్తున్నాను. సో, చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. సిలబస్ ఆల్మోస్ట్ అసలు తెలుగులో పట్టుకోవాలే కానీ, తెలుగు నేర్చుకోవాలే కానీ, దానిలో ఉన్నంత డెప్త్ ఇంగ్లీష్‌లో గానీ, అదర్ ఏ సబ్జెక్ట్‌లో ఉండదనమాట. సో, దాని గ్రామర్ అసలు కొట్టిన పిండండి. అసలు నేర్చుకునేంత వరకు తెలుగు గానీ, సంస్కృతం గానీ ఉద్దండపదంగా వెళ్తూనే ఉంటది. సో, ఇదొక్కటి కొంచెం చేంజెస్ వస్తే బావుండని నాకనిపిచ్చింది. అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఇట్స్ ఓకే. బట్ అప్పుడు సిలబస్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు సిలబస్ చాలా తేలికగా అనిపిచ్చింది. సో, అంత గ్రామర్ ఉంటేనే మనం నేర్చుకొని 4 ముక్కలు మాట్లాడగలుగుతున్నాము. సో, ఇప్పుడు అంత తేలగొట్టేస్తే పిల్లలకి అసలు నోర్లు కనీసం చిన్న చిన్న పద్యాలు గూడా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అసలు నోరు తిరగట్లేదు. వాళ్ళకైతే నేర్పించలేక తలప్రాణం తోక్కొస్తుంది నాకైతే. సో, ఎనీవేస్ ఏది ఉన్నప్పటికీ మనం చేర్చే సిలబస్ చేరిస్తే సచ్చినట్టు వాళ్ళే చదువుకుంటారు. అట్‌లీస్ట్ భయానికో, భక్తికో లేకపోతే సక్సెస్ ఏదో ఒకటి గెయిన్ చేయాలనో లేకపోతే విన్ అవ్వాలనో వాటెవర్ ఇట్ మే బీ వాళ్ళైతే కంప్లీట్‌గా చదువుకోవడం అయితే జరుగుతది. సో, దీంతో పాటు సీబీఎస్‌ఈ కూడా ఈక్వల్‌గా పిల్లలకి పాపం ఇస్తే నార్మల్ స్కూలుకి కూడా అసలు అప్పుడు ఈ సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్, స్టేట్ సిలబస్ ఈ డిఫరెన్స్ ఏమీ ఉండదు. పిల్లలందరూ ఈక్వల్‌గా చదువుకుంటారు. ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు వాళ్ళ జాబ్స్ కానీ, వాళ్ళ ప్రయారిటీస్‌ని గానీ ఓన్ చేసుకోవడం, ఎంచుకోవడం అనేది జరుగుతదని నా ఇంటెన్షను. సో, ఇలాంటి నా అభిప్రాయంతో మీరు ఏ విధంగా ఏకీభవిస్తారనేది తప్పకుండా మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సో, ఎందుకు అంటే పిల్లల మధ్య పలానా పిల్లలు సీబీఎస్‌ఈ సిలబస్, సీబీఎస్‌ఈ స్కూల్స్ వాళ్ళయి, సీబీఎస్‌ఈ కరిక్యులమ్, మాది స్టేట్ సిలబస్ ఇట్లాంటి కొంచెం హెచ్చు తగ్గు భావన అనేది పిల్లలకి ఉండకూడదు. ఏ స్కూల్ అయినా ఒకటే ఎడ్యుకేషన్ ఉండాలి, ఒకటే సిలబస్ ఉండాలి, ఈక్వల్ సిలబస్ ఉండాలి. అప్పుడే పిల్లల్లో స్వచ్ఛమైన చిరునవ్వులతోని చక్కగా చదువుకునే మంచి ఇంటెన్షన్ మనం చూడగలము. సో, ప్రతి ఒక్కళ్ళకి వాటి మీద ఉన్న కంప్లీట్ అవగాహన రావాలి. సీబీఎస్‌ఈ సిలబస్ నేర్చుకుంటే యూజ్ ఏంటి? అండ్ స్టేట్ సిలబస్ నేర్చుకుంటే యూజ్ ఏంటి? ఈ యూజ్‌తో పాటు రెండిటిని జత చేర్చినప్పుడే ప్రతి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనేది ఈక్వల్ ప్రయారిటీతో ముందుకెళ్తదన్నది నా ఇంటెన్షను. సో, ఫైనల్లీ ఈ అభిప్రాయంతోని మీరు ఎంతమంది ఏకీభవిస్తారు? అండ్ మీకు నా ఆలోచన ఎలా అనిపించింది? సో, ప్రతిదీ కూడా మీరు ఈ వ్లాగ్ చూసి తప్పకుండా నాతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటజని కాంచి భూమి సురడంబరు చుంబీ రసజ్జరి పటల ముహుర్ముహుర్లుటదభంగ తరంగ మృదంగ విస్వన స్ఫుటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేను కరకంపిత సాలము సితశైలమున్. ఇది వచ్చేసి మనుచరిత్ర నుంచండి పద్యము. ఇప్పుడు నేను చెప్పిన పద్యం 8th క్లాస్లోది. ఇప్పుడు నేను చెప్పే పద్యం వచ్చేసి 6th క్లాస్లోది అనమాట. నాకు బాగా గుర్తుంది. శ్రీకాళహస్తీశ్వర శతకము. పాలున్ బువ్వయు పెట్టెదన్ గుడవరా పాపన్న రాయన్న లేలేమన్నా నరటి పండ్లు గొనితే లేకుంట నేనొల్లనంటే లాలింపరే తల్లిదండ్రులప్పుడట్లే తెచ్చి వాస్త వైశాల్య లక్ష్మీ లీలావచనంబుల్ గుడపరా శ్రీకాళహస్తీశ్వర. సో, ఇదొచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకం. అదండి సంగతి. సో, ఇదండి నా వ్లాగ్. ఫైనల్‌గా నా అభిప్రాయంతోని మీరు ఏ విధంగా ఏకీభవిస్తారనేది తెలియచేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీరమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. నమస్తే.